నమస్కారం అండి బాబు. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు. అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి చేసుకున్నారనుకోండి బాబు. అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదేవిధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు. మీకు ఏంట్రా బాబు, మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి మీకు రావచ్చండి. ఏమంటే అలాంటి వాళ్ళు కంగారు పడకండి. మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం. ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమంటే బ్రహ్మాండం, కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి, ఏమంటే అతుక్కుపోతారండి. ఐస్కాంతం నూనె కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి. అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు. చాలా డబ్బండి బాబు. అసలు అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి. అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు. కాస్త ఏమన్నా కొంచెం చూడండి, మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి. ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి? మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు. పిల్ల మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటనుకున్నారండి బాబు? రాశి ఫలాలండి. ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి ఎలా అంటారటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి. మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అద్దరిపోద్దండి. ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎలా చేస్తామండి పెళ్ళిళ్ళు? ఏమన్నా మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి. అంతేగాని పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమంటే గవర్నమెంట్ జాబ్ లేదని ఇవ్వడమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి. ఆస్తులు లేకపోతే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి. మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి. వాళ్ళు తోపులు టాపులు అండి. మరి వాళ్ళందరూ షష్టాష్టకం అని డబేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి, పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్దండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసేయండి బాబు. అసలు సింహరాశి దానాలు చేస్తారండి. అంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమంటే బాబా మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి.
కన్యారాశులని బాబు ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఈ అలాగో మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుందండి. అలాగే మనకి తులారాశులను తీసుకున్నాం అనుకోండి, ఏమైనా తులారాశి వాళ్ళకి చక్కగా మనకి మేషరాశి వాళ్ళు చేసేయాలండి, బ్రాహ్మణంగా ఉంటారండి. లేకపోతే శుభ్రంగా కుంభరాశి వాళ్ళు చేసేసామనుకోండి, సరిపోద్దండి. అలాగే మనకి ఈ యొక్క వృశ్చిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు ఏమన్నా వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, నిలబడాలండి, లాస్ట్ వరకు నిలబడాలా. మొగుడు పెళ్ళం అంటే ఏంటండి, విడాకులు తీసేసుకుంటారా ఏంటి? కూర బాగాలేదని విడాకులు తీసేసుకుంటారండి, తప్పు కదండి. మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు, మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరో నాకు కామెంట్ అన్నాడండి, ఏంటంటే మీరు అందరిలో డైరెక్ట్ పాయింట్లో సుత్తుందని. ఏమంటే 7 నిమిషాలు వీడియోలో ఏం చెప్పేస్తామండి. ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆయనకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారనుకోండి, ఆయనకు లవర్స్ కూడా ఉండొచ్చు. అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే, బాబు నమస్కారం అండి, మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి. ఏంటి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు, మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు. భలే ఉన్నారండి మీరే. ఆ తర్వాత అండి మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళని, మనకు వృషభ రాశి వాళ్ళని ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా కాపురం లక్కలాగా అయిపోద్దండి. ఏమంటే మనం ఈ గోళ్ళకి లప్పం పెడతాం కదండి, లప్పం అలా ఉంటుందండి, భలే ఉంటుందండి బాబు. ఏమంటే ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళని చేసామనుకోండి, ధనుసు రాశి వాళ్ళకి పెళ్లి చేయాలండి. ఏమన్నా ధనుసు రాశి వాళ్ళకి ఎవరిని ఇచ్చేయాలండి అంటే తులారాశులని ఇచ్చేసేస్తే అది రుప్పొద్దండి. అలాగండి కన్యారాశి కూడా బాగుంటుందండి. హస్త నక్షత్రాలను ఎత్తే ఇంకా బాగుంటుందండి, అంటే చిత్తా నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు. అలాగే అండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారనుకోండి బాబు, మకర రాశికి అయ్యి బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి, మకర రాశి వాళ్ళకి అబ్బా అదిరిపోద్దండి. అంటే చాలామంది కొంతమంది ఏమంటే ఇందులో నక్షత్రాలు ఉంటాయండి, అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి, ఏమంటే ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం అనుకోండి, పూర్వషాఢ 4వ పాదం కానీ మరి అలాగా. తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి, ఏమంటే కొన్ని 2 పాదాలు ఉంటాయండి, మొదటి 2 పాదాలు వాళ్ళకి చేయకూడదండి. చేస్తాయంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసామనుకోండి, కుంభరాశి వాళ్ళకి ఏమంటే తులారాశిని చేసామనుకోండి, ఇంత చక్క అబ్బాయిలు ఏముంటుందండి బాబు, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు కానండి, మొగుడు పిల్లలు అదిరిపోద్దండి బాబు కాపురం అసలు. ఆ తర్వాత మీనరాశి చేసేసామనుకోండి, మీనరాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళని ఏమంటే ఫినిష్ అండి, సూపర్ అండి కాపురం. కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు. ఒకదానికోటి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కోదోషాలు ఉన్నాయా, కాల సర్పదోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలండి. అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి, దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని 3 ఏళ్ళు గురు 4 ఏళ్ళు అని వేస్తున్నారండి బాబు. ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి. ఏమండే పంతులు గారికి 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మీరు చెప్పేస్తారేంటండి బాబు. మంగళం చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు, అలాగా పంతుల చుట్టూ మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు. అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు 10 రూపాయలు ఇస్తే, అంతేగాని ఇదేంటండి బాబు. ఇప్పుడు మనం ఏమంటే ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో, అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటండి బాబు, ఈ యొక్క 12 రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దామండి బాబు. ఈ వీడియోలో మొత్తం 12 రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమన్నా బాబు మిథున రాశి చెప్పుకుందాం. ఇప్పుడు ఏమన్నా మిథున రాశులు ఫారెన్ వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఈ నెల మనం బాలి తర్వాత సింగపూర్ ఇలాంటి విదేశాలకు వెళ్ళిపోతున్నారండి మిథున రాశి వాళ్ళు. ఏమంటే ఎక్స్కర్షన్ అండి బాబు. అవతల వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఆయన ఫ్రెండ్స్, మరి వాళ్ళంతా కలిసేసి కాస్ట్లీ రెస్టారెంట్లు తీసేసుకొని అక్కడ ఏమంటే మొత్తం కంప్లీట్ ఎంజాయ్ అండి. ఈ నెల అంతా కూడా మీకు కంప్లీట్ మిథున రాశిలో ఎంజాయ్మెంట్ అండి బాబు. ఏమంటే ఇప్పుడు పిల్లల కోసం అండి ఇంతకాలం చాలా కష్టాలు పడ్డారండి. ఈ సంవత్సరం అంతా కూడా 2025వ సంవత్సరంలో మిథున రాశికి ఏముందండి, విదేశాలకి కేతు వద్దంటే విదేశాలండి బాబా. ఎంట్రన్స్ ఇంకా మనం మే 29, 2025వ సంవత్సరం రావాలండి అసలు కేతు.
సింహరాశిలోకి రావడానికి. అప్పటి నుంచి అసలు విదేశాలు తిరగాల. ఏలైతే ముందే వెళ్ళిపోతున్నారండి బాబు. మిథున రాశులతో పెట్టుకోకూడదండి బాబు. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారండి, చాలా తెలివైనండి బాబు. వాళ్ళతో మనం కాలికెత్తే మెడకెత్తే కాలికేసేస్తారండి. ఏమండే ఈ మిథున రాశులకంటే మనకి ఈ గురుడు ఉన్నాడండి. ఆ గురుడు మనకి చాలా ఇబ్బంది పెట్టాడండి వీళ్ళని. వీళ్ళేమో మేస్టార్లను ఇబ్బంది పెట్టారండి. అసలు ఇంకేం డౌట్ లేదనమాట. గురుడు వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళని భూలోకంలో ఉన్న మేస్టార్ని ఇబ్బంది పెట్టేశారు. ఆ గురుడు మనకి ఎప్పటి నుంచి అంటే 14 మే నుంచే మనకి జన్మరాశిలోకి వచ్చేస్తున్నాడండి. దానివల్ల మొత్తం స్వీట్ల డబ్బాలన్నీ ఎక్కడ చూసినా ఖాళీ అయిపోతాయండి బాబు. స్వీట్ షాపులకి ఎక్కడికైనా వెళ్ళారంటే అంటే ఇలా తీసుకుని అజిత్ అని ఒకడు ఉన్నాడండి బోయినపల్లిలో, మా పంతులు వేణుస్వామి. వేణుస్వామి తెలుసు కదండి బాబు మీకు. వాళ్ళ చుట్టాలండి. ఇలా డబ్బా ఇలా ఇప్పగానే వాడు నోట్లో వేసేసుకుంటాడండి. అలాగా షుగర్ వచ్చేద్దండి, డయాబెటీస్ వచ్చేద్దండి బాబు. మిథున రాశులు అసలు స్వీట్లు తినకూడదు. ఏమంటే సినిమాల్లో యాక్టింగ్ చేసేవాళ్ళు, నాటకాలు, టీవీ సీరియల్స్ ఎలా ఉంటారు కదండి, వాళ్ళకి చాలా బాగుంటుందండి బాబు. టెక్నికల్ ఫీల్డ్ యాక్టర్లు అందరికి కూడా బాగుంటుందండి. అండ్ మీడియాకి కూడా బాగుంటుందండి బాబు. ఏమంటే మరి ఇప్పుడు ఈ మేకల పౌల్ట్రీ ఫార్మ్స్, తర్వాత ఇవి ఉన్నాయి కదండి కోళ్ళ ఫారాలు, అవన్నీ కూడానండి బాబు. అయ్యి బాబోయ్ వ్యాపారం అసలు తిరుగులేదండి బాబు. సూపర్ అండి. మిథున రాశులకి అసలు 14 అండి బాబు. ఎంత అనుకుంటున్నారు వీళ్ళకి? 14 ఆదాయం అండి బాబు. వద్దంటే డబ్బు ఏమన్నా పిసనారోడు అయిపోతారండి వీళ్ళు. 2 బాబు. 2 వీళ్ళు అసలు ఖర్చు పెట్టరండి బాబు. పోనీ ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టిపోయారు. వాళ్ళు కడుపు నిండా అన్న తింటారా అని డౌట్ వచ్చేస్తుందండి బాబు. వ్యయం 2 వచ్చేసిందండి బాబు. వాళ్ళు తినండి అమ్మా, లేకపోతే కాళ్ళు నొప్పులు అయ్యి చేతుల నొప్పులు వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అనవసరం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీనా ఏమండి అడ్వకేట్లు ఒకటండి, తర్వాత లాయర్లు ఒకలండి, డాక్టర్లు ఒకలండి, మరి సొంత వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి రేసింగ్లోకి వెళ్ళిపోతారండి బాబు. ఏమండే ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ఆడపడుచులు వేపించుకుని తినేస్తున్నారని ఫీలింగ్ ఉంటుందండి. వాళ్ళ అమెరికా వెళ్ళిపోతారండి ఆడపడుచులు కూడాను. అంత బాగుందండి బాబు మిథున రాశి వాళ్ళు. ఏమండి మీ రాశి వాళ్ళు మీ ఆడపడుచులు వెళ్ళిపోతారండి బాబు. అది మీ అంత విడ్డూరంగా ఉందండి ఇది. ఏమండే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమంటే జాతకాలు జరుగుతున్నట్టు జరుగుతాయండి బాబు. ఏమంటే ఒక ఆయన పెట్టాడండి బాబు. ఒక ఆయన డైరెక్ట్ నాకు ఫోన్ చేసాడు. ఫోన్ చేసి ఏమన్నా మీరు సుత్తి ఎక్కువ చూస్తున్నారు, పాయింట్ ఎక్కువ చెప్పట్లేదు అంటున్నాడండి. ఏమన్నా రూపాయి దానం చేయడండి వాళ్ళు, ఎవరికి దానం చేయరు. ఏమన్నా నేను మాస్టర్కి చెప్పొచ్చండి. మాస్టర్ చెప్పింది తినాలి కానీ ఎక్కడైనా మాస్టర్కి ఎదురు చెప్తారండి. ఏమన్నా కొట్టకూడదంటారు, తిట్టకూడదంటారు, ఏమన్నా మంచి చెప్పకూడదండి. ఏమన్నా ఏంటండి ఇప్పుడు ఇన్ని నిమిషాల్లో మీ పూర్తి జాతకం తెలిసిపోద్దండి ఎక్కడైనా. రాశిఫలాలు అంటే ఏంటండి, శాంపుల్ చాక్లెట్ ఐస్ ఫ్రూట్ లాంటిది. మీరు ఏం చేయాలండి, మీరు మొత్తం సంవత్సర ఫలితాలు రావాలి, మొత్తం జీవిత ఫలితాలు రావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మమ్మల్ని అడగాలండి. జాతకం వ్యక్తిగత జాతకం అడిగితే అప్పుడు చెప్తామండి బాబు. డబ్బులు ఎవడు అడిగాడండి బాబు, నాన్ కమర్షియల్. అంతేగాని అది మానేసేసి మాకు అలా బాగాలేదని అంటే ఏం బాగుందండి, అలా అనకూడదు, తప్పండి బాబు. ఏమండి ఇప్పుడు మీరు పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ మిథున రాశి వాళ్ళు అంతా కూడాను ఏమంటే గురుడు ఇంకా బాగాలేదండి అసలు. చాలా పోలీసు ప్రాబ్లమ్స్, కోర్టు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దీని మొక్కదాని వల్ల. అందువల్ల ఏమంటే గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువు కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి గురువారం నాడు దానం చేసుకోవాలండి. తెల్లవారుజామున 3 గంటలు చేయాలండి. మరి ఆ తర్వాత అలా కుదరలేదు అనుకోండి, మరి ఏం చేస్తుంది, తెల్లారిందా చేయండి మరి. తర్వాత ఈ గురుడికి మనం గురు చరిత్ర చదువుకోండి బాగాను. తర్వాత గానగాపురం వెళ్ళండి, లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసి డైలీ గుడికి వెళ్ళిపోయాయండి. పూజారికి 10 రూపాయలు అయిపోతే ఎంత బాగుంటుందండి, ఎంత అసహ్యంగా ఉంటుందండి. పూజారి 10 రూపాయలు వేయండి బాబు. నేను చూస్తూ ఉంటాను, డైలీ గుడికి వెళ్ళిపోతున్నాం అంటారండి. గుడికి వెళ్ళిపోయి ఏం పీకుతారండి, ఇలా వెయ్యాలండి బాబు. వేపనానికి అయిపోతే పిల్లలు ఎలా పోషించుకుంటాడండి ఆయన. ఇవన్నీ చూసుకోండి మరి. చూసుకొని ఈ రాశి వాళ్ళందరూ మీకు మీ జాతకాల కోసం కొడేయండి, నాకు అంతే, ఏం పర్వాలేదు, కొట్టిపడేయండి అంతే. అంతా నాన్ కమర్షియల్. నమస్కారం.